మేము కోసికి కొడంగల్ సార్. కొడంగల్లో అవును సార్. ఇప్పుడు ఇది ఏ ప్రాబ్లం ఉన్నది మీకు ఏం సమస్య ఉన్నాయని సార్ వచ్చినట్టు భర్త నుంచి తల్లిదండ్రుల నుంచి సార్. అంటే ఏం చేస్తారు మీ భర్త ఏం చేస్తున్నాడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మా తల్లిదండ్రులు బంగారం దాపెట్టుకొని మోసం చేస్తున్నారు సార్. ఆ రోజు మూసలు ఆయనకి ఇచ్చి ఆ రోజు కూడా ఊరి పోసుకున్నారు సార్. కాదనక అయితే కూడా చచ్చిపోతే మనం చేస్తాము, బతికి ఉంటేనే ఆ ముసలోనికే చేస్తాము, పెళ్లి చేపిస్తామన్నారు. ఆ రోజు కూడా చేసుకున్నా. ఈ రోజు కూడా మళ్ళీ రోడ్డు పాలు చేస్తున్నారు. మా భర్త ఏమంటాడు, దీనికి ఎవరు లేరేమ్మడి కదా, దీనికి కూడా మోసం చేస్తాం, మరి ఆయన కూడా మోసం చేస్తున్నారు. మా కొడుకుకి 4 ఎకరాలు 5 గుంటలు పట్ట చేసిండు సార్. దొంగ పట్ట కోట్ల కేసు ఉంది కోతికిలా గంజిలా, అయితే కూడా పట్ట చేసి మా మరిది కూడా 1 ఎకరా అమ్మిండు. ఆయన అడుగుతే ఇప్పుడు ఆయన కూడా గొడవ పడుతున్నా మా మరిది. ఇంకా మా భర్తకు అడుగుతే నీ యువతి నా భూమి నేను అమ్ముకున్నా, నీ యువతి మీ అబ్బాయి ఇంటికి వెళ్ళి తెచ్చినావు అంటాడు. దొంగ అంటారు సార్. బాధపడుతున్నారు. కోతికి పోయి హాస్పిటల్ కి చూపిస్తే కూడా బిడ్డ నీకు ఎవరు పిలిచిండ్రు, 1000 రూపాయలు ఇచ్చిండ్రు కదా, ఎవరన్నా పిలిచిరా 1000 రూపాయలు ఇవ్వనీకే అని అట్లా అంటారు సార్. మేము రాఖీ కట్టడానికి వెళ్తే దొంగతనం జరిగింది సార్. మొన్న రాఖీ కట్టకపోతే ఏమైంది సార్ 3 సంవత్సరాల కింద సార్. ఏమైందమ్మా 3 సంవత్సరాలు అయితే మేము రాఖీ కట్టడానికి వెళ్తే దొంగతనం జరిగింది సార్. 7 తులాల బంగారం ఉంటే మా తల్లి దాపెట్టుకున్నా సార్. మా సొంతం తల్లి. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టినాం సార్. అయితే అన్ని ఇచ్చింది ఇది కానీ 2 తులాల నాన్న ఒకటి ఇస్తలేదు. ఇంకా 4 తులాల బంగారం కింద ఆయనకి ఇచ్చినప్పుడు మ్యారేజ్ కింద 2 తులాల బంగారం కింద 4 తులాల బంగారం కింద 1 ఎకరా భూమి రాసిచ్చింది సార్. ఇప్పుడు ఆడ కూడా దరఖాస్తు ఇచ్చిన, ఇంతకు ముందు కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇచ్చిన సార్. అయితే దాని కింద 1 ఎకరా భూమి రావాలి, ఈ 2 తులాలు నా రావాలని కోరుకుంటున్నా సార్. ముఖ్యమంత్రి సార్కి కలవాలి, నా బాధ చెప్పుకున్నాలనుకున్నా కానీ ఎవరు పంపిస్తలేరు. ఎస్ఐ సార్లే కానీ పోలీసులు ఎవరు పంపిస్తలేరు. గోల్కొండకి వెళ్ళిన ఆ రోజు కూడా జెండా వందన ఆడలేదు. మొన్న కొడంగల్కి వెళ్ళిన తిరుపతి రెడ్డి సార్ అని కలుస్తాడు, ఆడ కూడా లేదు. ఆడ కూడా లేదంట. ఆడ లేదంటే కానిస్టేబుల్ ఆడ కూడా నైట్ అనుకున్నా కొడంగల్లో. మళ్ళీ నడు వచ్చిన బస్ స్టాప్ లో వచ్చి మళ్ళీ నడు వచ్చి ఇంకా మళ్ళీ ఈడికి వచ్చిన. బంజారీలో ఉంటే బంజారీలో కూడా లేదు. జూబ్లీ పెద్దమ్మ గుడి కాడ ఉంటదంటే పెద్దమ్మ గుడికి నిన్న పిచ్చి తిరిగిన సార్. నిన్న అక్కడ వెళ్ళి మళ్ళా కేసీఆర్ ఉన్నా కదా, మన కేసీఆర్ ఆడ అన్నం తిన్నా సార్. ఇంత అన్నం తిని మళ్ళీ వచ్చి ఆడ వచ్చి ఉంటే పిఐ సార్ ఉన్నారు. ఆయన ఏమంటాడు, నీకు కలుస్తాడమ్మా ఆయన, మాకు మంచి వాళ్ళకే కలవాడు, నీకు కలుస్తాడేమంటాడు. పిఐ సార్. ఎవరేమో బక్కగా ఆయన ఉంటాడు, పిఐ సార్ అంట ఆయన పేరు. అయితే నేను చెప్పిన, నేను పేదదాన్ని ఇస్తారు, అన్ని వంక తిరిగితే నాకు ఎక్కడైతే లేదు అని చెప్పిన. లేదమ్మా నేను రఘు అనేట ఆయనకు చెప్తా, లంబర్ కూడా ఇచ్చిండు సార్. ఇప్పుడు తీసుకునే లంబర్ ఇచ్చిండు, ఆయనకి వెళ్తా, నేను చెప్తా, నేను వెళ్ళమన్నాడు. అయితే న్యాయం అవుతుందో లేదన్నట్లా నైట్ బేగంపేట రైల్వే స్టేషన్ లో పనుకున్నా సార్. అక్కడ పనుకొని ఉదయం మొత్తం అన్నట్లు ఇక్కడ వచ్చిన. నాకు ఇగో చేతి రగొట్టిండు సార్. పెయ్యాల దెబ్బలు ఉన్నాయి సార్. ఏ పరిశాత కాదు. మా భర్త పాలోళ్ళు అందరు కొట్టి కూడా భరించిన. ఇప్పుడు మా తల్లిదండ్రులకు తెలివి లేదు, మా భర్తకు తెలివి లేదు. అన్ని రోజులు భరించిన కానీ ఇప్పుడు మాత్రం భరించను. ఈ పొట్ట ఒకటి ఉంది సార్, నీకేం చూపెడితే పేగంతా ఒకటి అవుతుంది సార్. 10 రోజుల అన్నం లేదు, 10 రూపాయలు లేదు. నా బతుకు చాలా బేకార్ అవుతుంది సార్. రోడ్డు మీద నడిచిపెట్టిండ్రు. ఇప్పుడు కనుకున్న తల్లిదండ్రులు మీద పుడితే పోతున్నా, భర్త మీద పోతున్నా. నా కొడుకు లేడు సార్ పాలకి కూడా. నా బిడ్డ ఉంది, రేపటికి నా లేక నా బిడ్డ కూడా రోడ్డు మీద వస్తుందని ఈ బాధ భరిస్తున్నా సార్. ఇంకా వేరే ఉద్దేశం నాకేమీ లేదు. అమ్ముకోపోను దెంకపోను కానీ నాకు ఒక బిడ్డ ఉండదు. నా బిడ్డ గురించి అని ఈ బాధ భరిస్తున్నా సార్. కాళ్ళ పట్టిన ఉంటే కూడా కుదిరబెట్టి తీసుకొచ్చిన సార్. ఆమెకు హాస్టల్ జాయిన్ చేసిన. మీ బిడ్డకి ఏమైంది మరి? ఏమైలేదు కానీ ఆమెకు హాస్టల్లో జాయిన్ చేసిన సార్. అన్ని సాగు దెబ్బలు కొట్టిన సార్. పండ్లు కూడా ఊసిపోయినాయి. ఎవరు మీ భర్తనా? మా భర్త సార్. ఎందుకు తాగుడుకు బానిసాయినా మీ భర్త? తాగానికి అలవాటు పడతారు సార్. ఒకసారి పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు సార్. పెడితే నీవే పట్టించినవని అంటారు సార్. చిన్న గొడవ, చిన్న మాటి కూడా గొడవ పెడతారు సార్. తండలు అందరు ఆడలు ఒక ఎత్తున్నారు సార్. నేను ఒక్కదాని ఎత్తున్నా. బట్ట కన్నాడు సార్, పుట్ట కన్నాడు. మీరు కావాలంటే మీరు ఇంక్వైరీ కూడా చేసుకోండి సార్. కొట్టినప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సార్. అంతే 100 సార్లు వెళ్ళిన పోలీస్ స్టేషన్. అక్కడ పోలీసు ఎస్ఐ గారు సిఐ గారు ఏమంటారు? ఏమన్నా 2 దెబ్బలు కొడితే బిడ్డని కొట్టించినావు కదా అంటారు సార్. ఫస్ట్ సార్ కొట్టిండు. మళ్ళీ ఇంటికాడ నాకు చేస్తారు పెడతారు సార్. బిడ్డ నీకు ఎవరు రమ్మన్నారు, అప్పుడు నీకు కావాలని చేసుకున్నావు అంటాడు. ఆ రోజు ఆయన చేసుకొని మా తండ్రి చేసిండ్రు సార్. మా కూనం లేకొత్తులేదు సార్. ఇల్లు ఆ రోజు చేసి కూడా అయిపోతుంది కాదంటున్నా సార్. ఇలా బాధ తడదలక ఎవరికి చెప్పుకున్నాను సార్. మందు పోసుకున్నా, నెత్తి చాలా తిరుగుతుంది సార్. గడ్డి మందు. అవును సార్, నెత్తి చాలా పిచ్చి లేచిపోతుంది సార్. హాస్పిటల్ కి కూడా చూపెట్టాడు ఆయన. బట్ట కన్నాడు, పుట్ట కన్నాడు. ఇగో తీరా మా అక్కోళ్ళు ఇస్తే కట్టుకున్నారు సార్.
పాత చీరలు కట్టుకొని నా పొద్దు నేను ఎలా కొట్టుకుంటున్నా సార్. కానీ ఈ బతుకు మాత్రం ఏ ఆడవిళ్ళకి రావద్దు సార్. ముఖ్యమంత్రి సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక్కదానికి అని కాదు సార్, ఈ తెలంగాణ బిడ్డలకు అందరికి అంతే సార్. ఏ బిడ్డకు రావద్దు, ఏ తల్లికి రోడ్డు మీద ఉండొద్దు సార్. ఈ బాధ నేను ఒకటి కోరుకుంటున్నా సార్. మరి లోపల అధికారులు ఏమంటున్నారు? అంత పట్టించుకుంటున్నారు లోపల అవుతుందని అంటారు కానీ నాకైతే నమ్మకం లేదు సార్. నమ్మకం అయితే లేదు, రానిస్తున్నారు సార్. మన బాధ చెప్పుకుంటున్నా కానీ లోపల చేసేటోళ్ళంతా నమ్మకం లేదు. మరి బాధ చెప్పినాక వాళ్ళ లోపల అధికారులు ఏమంటారు? మన చూసి ఏమంటారు అంత అప్పుడు అవుతుందమ్మంటారు, ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి అంటారు. కానీ ఊరికే తిరిగి తిరిగి పిచ్చి అవుతున్నా కానీ నాకు అవుతుంది అన్నట్లు నమ్మకం లేదు సార్. మీకేం రసీదు కానీ ఇట్లా ఏం లేదు? ఎన్నోసారి రావడం ఎన్నోసారి ఏం లేదు సార్. ఇది ఒకటే కానీ అది నోటీస్ ఒకటి ఇచ్చిండు ఫోన్లో అంతేగాని ఇంకా వేరే నాకేం రాలేదు సార్. ఇది ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ 12 రోజుల కింద ఒకటోసారి వచ్చింది. అప్పుడు ఏమంటారు? అప్పుడు కూడా అవుతుందని అన్నారు సార్. నాకు కూడా అంత పక్కా నమ్మకం లేదు కానీ జనాలు వస్తున్నారు కదా, వస్తున్నారు పోతున్నారు అంటే నాకు కూడా ఏమన్నా సాయం చేస్తాడేమన్నట్ల పేద దాని అన్నట్లు వచ్చినా సార్ అంతే. కొడంగల్ ఇక్కడ రానికి ఎందుకు అమ్మ? కొడంగల్లో కూడా అక్కడ కూడా కమిషనర్ వాళ్ళని కూడా అధికారులను పెట్టి అక్కడ కూడా చేస్తా అంటున్నారు కదా. కానిస్టేబుల్ ఉన్నారు సార్, ఆయన చెప్పిండు అమ్మ ఇక్కడ రారు ఈరోజు సండే కదా అన్నారు. అక్కడ ఉంటారో లేదో ఊకే తిరిగి ఏం చేయాలన్నట్ల ఊకే ఒక్కటే సాయం మీద ఉంటున్నారు సార్. అందు గురించి అని ఇంకా ఊకే ఉండి ఏం లాభం అన్నట్లు ఇక్కడ కలుగుతామని బంజారీకి వెళ్ళి నిన్న కూడా బంజారీలో కలవలేదు. ఆడుకుంటూ పోయినా సార్. నాకు చదువు లేదు ఏం లేదు సార్. మాకు ఆడుకుంటూ పోయితే ఇంకా 2-3 వెళ్తున్నారు. ఒక అబ్బాయి 2-3 వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎంబడి వెళ్ళి ఆడుకుంటూ పోయినా సార్. అంటే పిఐ సార్ పక్కనే ఉన్నాడు, లోపలికి వెళ్ళలేను. పిఐ సార్ ఏమో చెప్పి అమ్మ నువ్వు ఊకే తిరుగుతున్నావంట కదా అంటున్నారు. నాకు న్యాయం జరగాలని తిరుగుతున్నా సార్, అన్యాయం జరగాలని తిరుగుతలేను సార్. ఒక లంగతనం లేదు, ఒక దొంగతనం లేదు. నాకు న్యాయం జరగలే, నా లేక నా బిడ్డకు కావద్దని నేను ఈ బాధ భరిస్తున్నా సార్ అంతే. ఇప్పుడు మొత్తానికైతే మీ అమ్మ మీ డాడీ అట్లనే మీ భర్త ఒకటే ఇల్లు మొత్తం? అవును సార్. సార్ రేపు కోస్గి పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ కి కానీ వెళ్ళి నాకు పట్టగానట్లా నాకు ఏదైనా ఒక దారి చూపెట్టట్లా చూడండి సార్. ఇప్పుడు నైట్ కూడా వెళ్తే నాకు చంపితే కూడా నా బిడ్డకు దారి లేదు సార్. మీకు కాలు మొక్కి చెప్తున్నా, నా బిడ్డ కూడా ఒక దారి చేయండి. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డకు ఒకటి మాత్రం పట్ట అయితే నా బిడ్డ రేపటికి రోడ్ల మీద రాదు సార్. అదొక్కటి నా బాధ. ఇప్పుడు 2 ఎకరాలు నాకు సార్, నాకు రాసి. అవును సార్, 2 ఎకరాలే సార్. 2 ఎకరాలున్నర 2 ఎకరాలే. ఆయన పోటీ 4 ఎకరాల 5 గుంటలు పట్ట చేసిండు. మా మరిదికి 1 ఎకరా అమ్మిండు. అది అమ్మిన దాంట్లో కూడా శిక్ష పెట్టుకున్నాడు సార్. మా బిడ్డలు 7 ఎకరాలు ఉంది కదా, నాకు తెలియనట్లు అమ్మిండు సార్. నేను భార్య ఉంటి కదా సార్, నాకు తెలియనట్లు మళ్ళీ మహిళా సంఘం మా ఆడవిళ్ళకి వేసిండు. అన్ని పిచ్చి లెక్కలు చేస్తారు సార్. రేపటికి వాళ్ళ 3 పిల్లలకి ఎవరి పేరు మీద ఉన్నది పాస్బుక్? ఇప్పుడు 7 ఎకరాలున్నర మా కొడుకు మా భర్త మీద ఉండే సార్. 4 ఎకరాలు 4 గుంట మా కొడుకు పొట్టి చేసిండు, మా సమితి కొడుకు పొట్టి మున్పటాయి మా కొడుకు పొట్టి. ఇంకా మళ్ళా 1 ఎకరా మా మరిది కమ్మిండు. నాకు తెలియనట్లని అమ్మిండు సార్. నాకు తెలియదు కోర్టులో కేసు పెట్టినా, నాకు కాదన్నట్లని అనుకున్నారు. మీకు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి, కాదన్నట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు నేను అడిగితే మా మరిదికి అడిగిన, మరిది ఎందుకు మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారు అంటే, నీ యువతి అడగనికే పిల్లకి చూస్తలేడా, నీకు చేస్తలేడా అంటాడు. బట్ట కనడతారు పొట్ట కన, ఇంట్లో అయితే ఎవరు చూడారు అన్ని మూసుకుంటున్నా చేసుకుంటున్నా. ఇప్పుడు తెలియనట్లు అమ్మిండు సార్. దీంట్లో 1 ఎకరం మా మరిది దాంట్లో కూడా వెళ్ళలే సార్. నాకు దొంగ పట్టు ఉంది తెలియదు, దాంట్లో వెళ్ళలే. ఇప్పుడు మా సమితి కొడుకు దాంట్లోకి వెళ్ళి నాకు కూడా వెళ్ళలే సార్. ఇది ఒకటి మా తండ్రి వంక నుంచి 1 ఎకరా భూమి 2 తొలన్నర నాన్న రావాలి సార్. దాన్ని ఒకటి కోరుకుంటున్నాను సార్. నాకు ఎక్కడ మొత్తంకి ఎక్కడ దారి లేదు సార్. ఇప్పుడు కావాలని ఒకటి, లేదంటే ఇలా తోటి కొట్లాడి నాకు వచ్చింది సార్. నాకు హాస్పిటల్ కి కూడా కొద్ది ఖర్చులు ఏమైనా పట్టేటట్లా చూడండి సార్. ఈ నడుపు కూడా ఏం లేదు, అసలు పట్ట ఏమైనా పెట్టుకుందామని అనుకున్నా సార్. 4 రోజులు నా బిడ్డకు తల్లి ఉండాలంటే నేను బాధ భరించలే. ఇక చనిపోతే నా బిడ్డ కూడా ఎవరు అడగదు సార్. ఆ పిల్ల గురించి నేను బాధ భరిస్తున్నా. ఇక పుస్తకం కూడా కొనుక్కునే పుస్తకం ఉంది సార్. మీకేం చెప్పాలి, అంత పేద దాన్ని. ఇంకా ఇంతకని ఏం లేదు సార్. పూరా పిచ్చి దాన్ని ఉన్నా, నాకేదైనా ఒక దారి తెరండి. అంతవరకు వచ్చిన సార్.